Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో కుంపట్లు టీడీపీకి 400 మంది గుడ్ బై. ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల మధ్య కుంపట్లు గట్టిగానే రాజుకుంటున్నాయట. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పెందుర్తిలో పరిణామాలు సెగలు పొగలు కక్కేస్తున్నట్టు చెబుతున్నారు. జనసేన గెలిచిన ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందట. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో పోలీసు ఇతర కీలక శాఖల పోస్టింగ్ల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు పెద్ద అగాధమే సృష్టించినట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేని అయి ఉండి కూడా తన మాట చెల్లుబాటు కాలేదని ఆగ్రహించిన పంచకర్ల రమేష్ బాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సరెండర్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన పోటీ ఇటీవల VMRDA సమావేశంలో మంత్రుల సాక్షిగా రచ్చరచ్చ చేసుకునే వరకు వెళ్ళింది. ఈ పరిస్థితులలో పార్టీ జెండా తప్ప నేతల అజెండాతో సంబంధం లేని కేడర్ తీవ్రంగా నలిగిపోతోంది. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు సహా సుమారు 400 మంది టీడీపీకి రాజీనామా చేసేశారు. అధికారంలో ఉన్న పార్టీని వదిలిపోవడం అంటే మామూలు విషయం కాదు. అయినా సరే వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే పెందుర్తిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. త్వరలోనే మరికొంతమంది మండల స్థాయి నాయకులు పార్టీని వీడిపోతారన్న ప్రచారంతో పెందుర్తి టీడీపీలో ఆందోళన పెరుగుతోందట. అయితే దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయంటున్నారు స్థానిక నేతలు. ప్రస్తుతం టీడీపీని వీడుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచర గణం. కాపు సామాజిక వర్గానికి చెందిన వీళ్లంతా ప్రజారాజ్యం జనసేన ఏర్పాటైనప్పుడు కూడా టీడీపీలోనే కొనసాగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎదురైన సవాళ్లను తట్టుకుని నిలబడి మరీ పసుపు జెండా ఎగరేశారు. అలాంటి వాళ్లు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేస్తున్నారంటే అందులో రాజకీయ కారణాలు వేరే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మధ్య వర్గపోరు మొదటి నుంచి ఉన్నదే. బండారు సొంత నియోజకవర్గం పెందుర్తి కావడంతో ఇక్కడ ఆయనకు గట్టి పట్టుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గండి బాబ్జీ రాజకీయాలతో తీవ్రంగా విభేదిస్తూ ఉంటారు బండారు. అధినాయకత్వం ఆదేశాలకు లోబడి కలిసి పనిచేసినట్టు కనిపించినా కౌగిలించుకుని కత్తులు దూసుకోవడం కామన్. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న గండి బాబ్జీకి ఇటీవల పెందుర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది టీడీపీ. దాంతో తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా పాత పరిచయాలను యాక్టివేట్ చేస్తున్నారట ఆయన. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల్ని టీడీపీలో చేర్చుకుని వాళ్లకు ప్రాధాన్యత కల్పించడం సహజంగానే బండారు వర్గానికి రుచించడం లేదట. మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నందున పెందుర్తి వ్యవహారాలలో నేరుగా జోక్యం చేసుకోవద్దని హైకమాండ్ ద్వారా బండారుకు బ్రేకులు వేయించడంలో సక్సెస్ అయ్యారు బాబ్జీ. దీంతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం తప్ప మరో గడప తెలియని ద్వితీయ శ్రేణి నాయకులు ఇరుకున పడుతున్నారట. ఇది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం కావడంతో ఇందులో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఎమ్మెల్యే జనసేనకు ప్రాధాన్యత ఇస్తుండడం, గండి బాబ్జీ వైసీపీ నుంచి వస్తున్న వాళ్లకు పెద్దపీట వేయడంతో ఇక మనకు చోటెక్కడా అంటూ రివర్స్ అవ్వడం మొదలుపెట్టారట పాత టీడీపీ నాయకులు. పార్టీ కోసం జెండా మోసిన వాళ్లను ఇన్ఛార్జ్ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి బహిర్గతమైంది. అదే ముదిరి ఇప్పుడు రాజీనామాల దాకా వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. పెందుర్తి వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఇప్పుడు రాజీనామాల విషయంలో కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నారట బండారు. నియోజకవర్గంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి వెళ్లిపోవడం, మరికొందరు జంప్ అవుతారనే ప్రచారం అధికారంలో ఉండి కూడా టీడీపీకి మైనస్గా మారుతోందని అంటున్నారు. ప్రస్తుతం బయటకు వెళ్లిపోతున్న టీడీపీ సీనియర్స్ త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అలాగని వాళ్లంతా వైసీపీలో చేరే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ పరిస్థితులలో ఎమ్మెల్యే పంచకర్ల స్వాగతిస్తే పెద్ద ఎత్తున జనసేనలో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వర్గ విభేదాలు, నాయకుల ఇగోలతో పెందుర్తి టీడీపీ బాగా నష్టపోతోందన్నది లోకల్ వాయిస్.